హలో స్టూడెంట్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్ లో జనరల్ అవేర్నెస్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దాం. విచ్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్? సో మనకు 4 ఆప్షన్స్ ఇచ్చాడు. వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఏ భాగంలో ఉంటాయి, భారత రాజ్యాంగంలో ఏ భాగంలో ఉంటాయి అంటే ఇక్కడ మనకి పార్ట్ 4, 3, 6, 5. సో పార్ట్ 5 లో ఉంటాయి. పార్ట్ 5 ఏం చెప్తుందంటే యూనియన్ గురించి చెప్తుంది, అంటే గవర్నమెంట్ ఎలా ఉంటుంది. పార్ట్ 6 ఏం చెప్తుందంటే స్టేట్స్ గురించి చెప్తుంది అన్నమాట, స్టేట్ లో గవర్నెన్స్ ఎలా ఉంటుంది అనేది చెప్తుంది. సో పార్ట్ 3 మనకి ఫండమెంటల్ రైట్స్ చెప్తుంది, ఫండమెంటల్ రైట్స్. అలాగే పార్ట్ 4 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. కాబట్టి పార్ట్ 4 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, 3 ఫండమెంటల్ రైట్స్, 6 స్టేట్స్. సో 5 లో ఈ ఎలక్షన్స్, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి ఉంటుంది. ఫ్రమ్ ఆర్టికల్ నెంబర్ 63 నుంచి 73 మధ్యలో మనకి వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది.